31వ శ్లోకము. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సా యోగి మయి వర్తతే. సర్వభూతస్థితం ప్రతి ఒక్కరి హృదయములో నెలకొని ఉండునట్టి యహు ఎవడు మాం నన్ను భజతి భక్తియుక్త సేవతో సేవించును. ఏకత్వములో ఆస్థిత నిలిచిన వాడై సర్వదా అన్ని విధములుగా వర్తమానః అపి నిలిచి ఉన్నప్పటికీ సహు అతడు యోగి దివ్యజ్ఞాని మయి నాలో వర్తతే నిలిచి ఉండును. నేను మరియు హృదయస్థుడైన పరమాత్మ ఒక్కడేనని ఎరిగి పరమాత్మని ఆరాధనాపూర్వకమైన సేవలో నెలకొని యోగి అట్టి అన్ని స్థితులలో ఎల్లప్పుడూ నాలోనే నిలిచి ఉండును. భాష్యము. పరమాత్మ ధ్యానమును అభ్యసించు యోగి తనలో శ్రీకృష్ణుని స్వరూపాంశను శంఖ చక్ర గద పద్మములు దాల్చిన చతుర్భుజ విష్ణువుగా హృదయములోనే వీక్షించును. యోగి అయిన వాడు విష్ణువు శ్రీకృష్ణునకు భిన్నుడు కాడని తప్పక ఎరుగవలెను. నిజమునకు శ్రీకృష్ణుడే అట్టి పరమాత్మ రూపమున అతని అందరి హృదయములలో నిలిచి ఉండును. అంతేకాకుండా అసంఖ్యాక జీవరాశుల హృదయములలో నెలకొనినట్టి అసంఖ్యాక పరమాత్మ రూపముల నడుమ కూడా ఎట్టి భేదము ఉండదు. అట్లే శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవలో నిరంతరము నెలకొనినట్టి కృష్ణ చైతన్యవంతునికి మరియు పరమాత్మ ధ్యానములో నెలకొనినట్టి పరిపూర్ణ యోగికి ఎట్టి భేదము ఉండదు. కృష్ణ చైతన్యవంతుడైన యోగి భౌతిక జీవన స్థితిలో వివిధ కర్మలలో నెలకొనినను నిరంతరము శ్రీకృష్ణుని స్మరిస్తుండును. శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధువు 1, 2, 187లో నిఖిలా స్వప్యవస్థాసు జీవన్ముక్తః స ఉచ్యతే అను ఈ విషయము నిర్ధారించబడినది. అనగా నిరంతరము కృష్ణ చైతన్యములో వర్తించు భక్తుడు సహజముగానే ముక్తుడు అగును. ఈ విషయము నారద పంచరాత్రములో ఈ క్రింది విధముగా సమర్థించబడెను. దిక్కాలాధ్యనవచ్చిన్నే కృష్ణే చేతో విధాయ చ తన్మయో భవతి క్షిప్రం జీవో బ్రహ్మణి యోజయేత్. సర్వవ్యాపి మరియు దేశకాలాతీతుడైన శ్రీకృష్ణుని దివ్య రూపముపై తన మనస్సును ఏకాగ్రమ చేయుటచే మానవుడు శ్రీకృష్ణుని గూర్చిన ధ్యానములోనే నిమగ్నుడగును. అటుపిమ్మట ఆ భగవంతుని దివ్య సహచర్యమనే ఆనందమయ స్థితిని పొందును. కృష్ణ చైతన్యం అనేది యోగాభ్యాసములోని అత్యున్నత సమాధి స్థితి. శ్రీకృష్ణుడు పరమాత్మ రూపములో జీవులందరి హృదయములో నెలకొని ఉండును. ఈ అవగాహన యోగి దోషరహితునిగా చేయగలదు. ఏకోపి సన్ బహుదా యోవభాతి. భగవానుడు ఒక్కడే అయినను అసంఖ్యాక హృదయములలో బహురూపములుగా నిలిచి ఉండును అని వేదములు గోపాలతాపని ఉపనిషత్తు 1:21లో ఆ భగవానుని అచింత్య శక్తిని ధృవీకరించును. అట్లే స్మృతి శాస్త్రములోను ఇట్లు తెలుపబడినది. ఏక ఏవా పరో విష్ణుః సర్వవ్యాపీ న సంశయః ఐశ్వర్యాద్రూపమేకం చ సూర్యవద్ బహుధేయతే. విష్ణువు ఒక్కడే అయినను నిశ్చయముగా సర్వత్రా వ్యాపించి ఉండును. సూర్యుడు ఒకే సమయమున అనేక ప్రదేశములలో కనిపించినట్లు అతడు ఏకరూపుడైనను తన అచింత్య శక్తిచే సర్వత్రా నిలిచి ఉండును. మత్స్యపురాణము 32వ శ్లోకము. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సా యోగి పరమో మతః.
ఆత్మ తన ఆత్మతో ఔపమ్యేన పోల్చుకొని సర్వత్రా అంతటను సమం సమానముగా పశ్యతి చూచునో యహ్ ఎవడు అర్జున ఓ అర్జున సుఖం సుఖమైనను వా లేక ఎది ఒకవేళ వా లేక దుఃఖం దుఃఖమైనను సహు అట్టి యోగి యోగి పరమః ఉత్తముడుగా మతః పరిగణించబడును. ఓ అర్జున, ఎవడు తన ఆత్మతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖదుఖములందును సమముగా చూచునో అతడే ఉత్తమయోగి. భాష్యము. నిజమునకు కృష్ణ చైతన్యములోని వ్యక్తి ఉత్తమయోగి. అతడు తన సొంత అనుభవముతో అందరి సుఖదుఖములను ఎరుగును. భగవంతునితో తమకు గల సంబంధమును విస్మరించుటయే జీవుని దుఃఖముకు కారణము. కానీ శ్రీకృష్ణుడే సమస్త మానవ కార్యకలాపాలకు దివ్యభోక్త, సర్వలోకములకు ప్రభువు అని సర్వ జీవులకు ఆప్తమిత్రుడు అని ఎరుగుటయే జీవుని సుఖమునకు కారణమగును. భగవద్గీత 5వ అధ్యాయము 29వ శ్లోకములో భౌతిక ప్రకృతి త్రిగుణముల ద్వారా నియంత్రించబడు జీవుడు తనకు శ్రీకృష్ణునితో గల సంబంధమును విస్మరించుట చేతనే త్రివిధ క్లేశములకు గురగునని ఉత్తమయోగి ఎరుగును. కృష్ణ చైతన్యములోని యోగి సుఖముగా ఉండును. కనుక కృష్ణ సంబంధ విజ్ఞానమును సర్వత్రా ప్రచారము చేయుటకు ప్రయత్నించును. ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యమును పొందుటలోని అవసరమును అతడు ప్రచారము చేయుటకు ప్రయత్నించుట చేత అతడే ఈ ప్రపంచములోకి అత్యున్నత పరోపకారి మరియు శ్రీకృష్ణునకు ప్రియమైన సేవకుడు కాగలడు. నచా తస్మాన్ మనుష్యేసు కచ్చిన్మే ప్రియకృత్తమః. భగవద్గీత 18 అధ్యాయము 69వ శ్లోకము. మరో విధముగా చెప్పవలనని నా భగవద్భక్తుడు ఎల్లప్పుడూ జీవులందరి సంక్షేమమును కాంక్షించును. కనుక అతడు అందరికిని ఆప్తమిత్రుడు. స్వలాభము కొరకై యోగ పరిపూర్ణత్వమును ఆశింపక ఇతరుల ప్రయోజనము కొరకే ప్రయత్నించును. కనుక అతడే ఉత్తమ యోగి. అతడు ఇతర జీవుల పట్ల ఎన్నడూను ఈర్ష్య చెందడు. శుద్ధ భక్తునకు మరియు స్వీయ ఉద్ధరణ కొరకై యత్నించు సాధారణ యోగికి నడుమ వ్యత్యాసము ఇక్కడ కలదు. ఎట్టి ఆటంకములు లేకుండా ధ్యానము కొరకై ఏకాంత ప్రదేశమును చేరు యోగి ప్రతి ఒక్కరిని తమ శక్తి కొలది కృష్ణ చైతన్యము వైపునకు మరలించుటకు ప్రయత్నించు భక్తునితో సమానముగా పరిపూర్ణుడు కాలేడు. 33వ శ్లోకము. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జున ఉవాచ. అర్జునుడు పలికెను, యహో అయం ఈ పద్ధతి యోగః యోగ త్వయా నీచే ప్రోక్తః వర్ణించబడినదో సామ్యేన సాధారణముగా మధుసూదన మధువను రాక్షసుని సంహరించిన వాడా ఏతస్య దీనిని అహం నేను నా పశ్యామి చూడలేకుంటిని చంచలత్వాత్ చంచలత్వము చేత స్థితిం పరిస్థితిని స్థిరాం స్థిరమైన. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలము మరియు అస్థిరము అయినందున నీవు సంగ్రహముగా తెలిపిన యోగ పద్ధతి నాకు ఆచరణకు అసాధ్యమైనదిగా అసఖ్యముగా గోచరించుచున్నది. భాష్యము. శుచౌదేశే అను పదముతో ఆరంభమై యోగి పరమః అను పదములతో ముగిసేటట్లుగా యోగ పద్ధతిని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించగా దానికి తాను అసక్తుడనే భావనలో అర్జునుడు ఆ పద్ధతిని ఇక్కడ తిరస్కరిస్తుండెను. ఈ కలియుగంలో సాధారణ మానవునకు గృహమును విడిచి కొండలలో కోనలలో ఏకాంత ప్రదేశమును చేరి యోగను అభ్యసించుట సాధ్యపడదు. అల్ప జీవితము కొరకు తీవ్ర సంఘర్షణ అనేది ఈ యుగ లక్షణము. ఈ కాలములో జనులు ఆత్మానుభూతి విషయము పట్ల శ్రద్ధ వహింపరు. సరళము మరియు ఆచరణయోగ్యమైన పద్ధతులనే వారు
అంగీకరింపలేకపోయినచో నియమిత జీవన విధానమును, ప్రత్యేక ఆసన పద్ధతిని, స్థాన నిర్దేశము కొరకు భౌతిక విషయ కర్మల నుండి మనస్సును నియంత్రించుట వంటి కఠిన కార్యములు గల యోగ పద్ధతిని అనుసరించలేరను విషయమును గూర్చి వేరుగా చెప్పనవసరము లేదు. అనేక రకాల అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నప్పటికీ క్రియాశీలునిగా అర్జునుడు అట్టి యోగను అనుసరించుట తనకు సాధ్యపడదని భావించెను. అతడు రాజ కుటుంబముకు చెందిన వాడే కాకుండా అతడు అనేక ఉత్తమ గుణములను కూడా కలిగి ఉండెను. అతడు గొప్ప వీరుడు, దీర్ఘాయుష్యును కలిగిన వాడు, అన్నింటికి మించి దేవాదిదేవుడైన శ్రీకృష్ణునకు అత్యంత ఆప్తమిత్రుడు. 5000 సంవత్సరాలకు పూర్వము అర్జునుడు మనకు ఇప్పటికంటేనూ మిక్కిలి అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నను ఈ యోగ పద్ధతిని తిరస్కరించెను. నిజమునకు చరిత్రలో ఎక్కడనూ అతడు యోగను అభ్యసించినట్లుగా తెలుపు ఆధారమేది మనకు లభింపదు. కనుకనే ఈ యోగ పద్ధతి కలియుగములో అసాధ్యమైనదిగా భావించబడును. ఒకవేళ ఏ కొద్ది మందికో అసాధారణ పురుషులకు అది సాధ్యపడినను సామాన్యులకు అది ఏమాత్రమో సాధ్యపడదు. 5000 సంవత్సరములకు పూర్వమే ఈ విషయములు ఇలా ఉండినచో ఇక ఇప్పటి ప్రస్తుత పరిస్థితిని గూర్చి చెప్పేదేమి ఉండును? నామమాత్ర యోగ శిక్షణా కేంద్రములలో మరియు యోగ సమాజములుగా పిలువబడు వాటిలో ఈ యోగ విధానమును అనుసరించుటకు ప్రయత్నించువారు తమకు తాము సఫలమైనట్లుగా భావించినను నిజమునకు వారు తప్పక తమ కాలమును వృధాపరచువారే అగుదురు. వాంఛిత లక్ష్య విషయములో వారు పూర్తిగా అజ్ఞానులు.